సాధిస్తాం చట్టసభలో బీసీ వాటా మిత్రులారా, ఇవాళ మన దిక్కు అయిన ఆర్కృష్ణ దగ్గర వారి ఇక్కడనే మన అట్లనే మిగతా నాయకులు ఎంతో మంది వాళ్ళందరికీ కూడా మేము నా వయసు ఇప్పుడు 54 సంవత్సరాలు. నేను 1987లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉద్యమం అంటే ఉద్యమకారుడు అంటే నాకు ఇక్కడే ఒక అది ఎందుకంటే నాకు స్కాలర్షిప్ అవసరం అయితే సోషల్ వెల్ఫేర్ ఆఫీసులో రాసి పెట్టి ఉన్నది. ఎవరైనా మీకు స్కాలర్షిప్ రాకపోతే ఆర్కృష్ణతో రాయించుకురానివారు అని. అప్పుడు మేము ఆర్కృష్ణ దగ్గరికి ఉస్మానియా సిటీలో ఒక దగ్గర ఉండి మేము అప్పుడు వచ్చి రాయించుకున్నాము. తర్వాత పార్టీకి సీట్ వచ్చింది. సిరిసిల్లాలో పార్టీకి చేస్తున్న క్రమంలో మా రోజు వీరన్న, తర్వాత అనేక సార్లు అన్నాను మా రోజు వీరన్న నేను అన్న దగ్గరికి పంపించాను. అయితే ఇవాళ ఉన్న టీం అంతా కొద్దిసేపు ఆనాడు ఉండి ఉంటే ఈ పార్టీకి దేశంలో బీసీ రాజ్యం వచ్చింది, దాంట్లో అనుమానమే లేదు. కొద్దిసేపు కనుక ఇవాటికైనా మనం చట్టసభల్లో బీసీ మాట ఒక సింగిల్ పాయింట్ ప్రోగ్రామ్ గా దేశంలో ఎక్కడ లేని విధంగా ఈసీ ఉద్యమం అని పెట్టిన ఆర్కృష్ణ నాయకత్వంలో మనం దేశవ్యాప్తంగా కూడా బీసీ ఉద్యమం చేయాల్సిన సందర్భం ఇవాళ మన ముందుకు వచ్చింది. దేశ చరిత్రనే పునఃమతం చేయగలిగిన సందర్భం. మేము నడవడానికి ఉన్నాం సిద్ధంగా. అన్నకు ఆరోగ్యం బాగాలేదు, 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు వచ్చింది కాబట్టి మేము ఈ పాదయాత్రకు మంచిగా సాయంత్రం స్టార్ట్ చేసిన మా గుజరాత్ వీరుడు. అక్కడి నుంచి పొందూరు, తర్వాత షాద్ నగరు, అదే కోలపడకలు, శంషాబాద్, హైదరాబాదు, మన గల్ప కమలగిరిల స్థూపం, అట్లాగే రేపు గట్కేసన్, ఎల్లుండి 8 తారీఖు నాడు అంతర్జాతీయ మహిళా దినం రోజు వెల్లి లలిత భువనగిరిలోను, అట్లనే భూ సాంబశివరావు స్థూపం, మా రోజు వీరన్న స్థూపం, అక్కడి నుంచి దొడ్డి కొమ్మయ్య స్థూపం, తర్వాత చాగ లైలమ్మ స్థూపం, అక్కడి నుంచి సర్వాయి పాపన్న ఒక బహుజన రాజ్య స్థాపకుడు, ఒక గౌడ బిడ్డ ఉద్యమ వీరుడు. అక్కడికి మనం ఈ ఎన్నికల్లో పంటకంటే ఎక్కువ చేయలేం కనుక మొత్తంగా 400 కిలోమీటర్లు అవుతుంది. ఈ 400 కిలోమీటర్లు ఒక రకంగా చెప్పాలంటే అన్నకు మేము ఏకలవ్య శిష్యుడుగా అన్నతో కలిసిన మేము ఏం చేయాలనేది మాకు మేము నిర్దేశించుకొని ఈ పాదయాత్రను మేము 22 నాడు ఇది సంపూర్ణం చేసుకుంటుంది. ఎక్కడైతే ముగిస్తామో ఈ ఎన్నికల తర్వాత ఎన్నికల కోడ్ వస్తుంది, పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ యాత్రను ఆ ఎన్నికల తర్వాత కిలాషాపూర్ టు లాల్ కిలా వరకు కూడా ఈ పాదయాత్ర కొనసాగుతుంది. ఈ పాదయాత్రకు ఒక నాయకుడు, ఒక వ్యక్తి అనేది ఎవరు లేరు. దీనికి ఖచ్చితంగా బీసీ ఉద్యమం, ఈ ఉద్యమానికి తాడు సీరన్న, తర్వాత కృష్ణన్న అందరూ కూడా దీన్ని ఈ యాత్రను కొనసాగించి బీసీ మహాపాదయాత్రను బీసీ మహాదండయాత్రగా మనం మార్చుకోవాల్సిన సందర్భం ఉంది. పెద్దల మార్గదర్శకత్వంలో మనం అది నిర్వహించబోతున్నాం కాబట్టి మనం అందరం ఈ ఉద్యమంలో భాగమవుతున్నందుకు ఈ సందర్భంలో మనం జీవించి మన కాలంలో బీసీ ఉద్యమం జరుగుతున్నందుకు మేమంతా ధన్యులం. అక్కడనే ఆర్కృష్ణకు కూడా మేమంతా ఈ ఉద్యమానికి నాయకత్వం వహించాలని కోరుకోవడానికి, అట్లాగే మద్దతు కోరడానికి ఈ సందర్భంగా ఆర్కృష్ణను కలవడం జరిగింది. కాబట్టి ఆర్కృష్ణ మాకు పెద్ద దిక్కుగా ఉండాలి అంటే గతంలో కూడా అది మేము అక్కడ వచ్చి ప్రారంభం చేయడానికి కోరుకున్నాం. సరే అందరూ వీలైందో వీలు కాలేదు, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి చివరిగా జరిగేదైనా కనీసం ముగింపు సభ అనేది భారీ ఎత్తున జరుగుతుంది. ఆ సభకు సీరన్న ప్లస్ ఆర్కృష్ణ కూడా అందరూ కూడా సభకు రావాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తున్నాం.